ఇప్పుడు చిల్డ్రన్‌లో నేను చెప్పినట్టు మనకు వాళ్ళకు 1, 2 ఇయర్స్ కాగానే పిల్లవాడు పుట్టిన తర్వాత పేరెంట్స్ బాబుకి బాగా టాయిలెట్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఆ టాయిలెట్ ట్రైనింగ్ ఇస్తే అంటే మార్నింగే వెళ్ళి టాయిలెట్‌లో కూర్చోవడం గానీ, ఆయన చేయాలి. వాళ్ళు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. రోజు ఇలా కూర్చోవాలి. మోషన్ రాకపోయినా పర్లే. దే షుడ్ మేక్ ఇట్ ఎ హాబిట్. సో, దానివల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్ స్టిమ్యులేట్ అవుతాయి. ఆ స్టిమ్యులేషన్ ఇస్ లైక్ ఎ మెషిన్. ఇంటెస్టైన్స్ ఒక మెషిన్ లాగా. మనం మెషిన్‌ని ట్రైన్ చేస్తున్నాం. మార్నింగ్ ఇది కావాలి. సో, ఆ పద్ధతితోనే రిఫ్లెక్స్‌గా వచ్చేస్తుంది. సో, ఇది చేయకపోతే ముందుకు పిల్లలకి మార్నింగ్ మోషన్ కాకుండా రాకపోవడము, లేకపోతే స్కూల్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఆపుకోవడము, లేకపోతే ఎన్నో రకాల కారణాలతోనే అప్పటికి వాళ్ళకి కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతాయి. సో, ఈ లైఫ్ స్టైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అంటే టాయిలెట్ ట్రైనింగ్ అంటాం. చిన్నప్పటి నుంచే వీళ్ళకి చేయించాలి. నౌ సెకండ్ థింగ్ ఈస్ ద ఫుడ్ హ్యాబిట్స్. ఈ ఫుడ్ హ్యాబిట్స్ ఇస్ మెయిన్ కాజ్ అండి. చాలా మందికి ఈ ఫుడ్డు తినడం వల్ల నేను చెప్పాను కదా కాజెస్‌లో పీచు పదార్థం లేకపోతే మనకు మోషన్ బద్ధకం అయ్యే అవకాశం ఉంది. పీచు పదార్థం దేంట్లో ఉంటాయి. అంటే మన చిన్నప్పటి నుంచే మనకు పిల్లలకి ఈ పీచు పదార్థం ఫుడ్ ఇస్తుంటే వాళ్ళకు ఇంటెస్టైన్స్ బాగా పనిచేస్తాయి. మోషన్ ఫ్రీగా అవుతుంది. బాడీ కూడా హెల్తీ ఉంటుంది. ఇంటెస్టైన్స్ హెల్తీ ఉంటేనే మొత్తం బాడీ హెల్తీ ఉంటాయి. ఎందుకంటే దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద ఇంటెస్టైన్స్ విచ్ ఎఫెక్ట్ ద బాడీ. అంటే అక్కడ మైక్రోఫ్లోరా ఇవన్నీ మనకు ఎన్నో ఉంటాయి. సో, అది దాంతోనే మన బాడీ మైండ్, బ్రెయిన్, హార్ట్ అన్నీ మంచిగా పనిచేస్తాయి. మెయిన్ ఇది మోషన్ ఫ్రీగా ఉంటుంది. సో, దెన్ కనెక్టెడ్ టు ద డైట్. సో, డైట్‌లో పీచు పదార్థం ఇంపార్టెంట్. పీచు పదార్థం దేంట్లో ఉంటాయి? మెయిన్‌లీ ఫ్రూట్స్‌లో ఉంటాయండి. ఫ్రూట్స్‌లో అంటే ఇప్పుడు యాపిల్ అనుకోండి, బనానా అనుకోండి, పపాయ అనుకోండి, ఆరెంజెస్ అనుకోండి, ఇవన్నీ ఫ్రూట్స్‌లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. మామిడి పండు, మ్యాంగో లాట్ ఆఫ్ ఫైబర్ ఇన్ ఇట్. సో, ఈ పీచు పదార్థాలు ఫుడ్ తీసుకుంటే రెగ్యులర్‌గా సో, దట్ ఇట్‌సెల్ఫ్ యాడ్స్ టు ద బల్క్ ఆఫ్ ద మోషన్ అండ్ మోషన్ ఫ్రీగా అవుతుంది. దెన్ నేను ఆకుకూరలు తీసుకోవడం. ఆకుకూరలు నెక్స్ట్ ఇస్ ఇది కూడా మనకు పీచు పదార్థం కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ నాట్ యాస్ మచ్ యాస్ ద ఫ్రూట్స్. బట్ సో, ఆకుకూరలు తీసుకోవాలి. అండ్ దెన్ ఇది క్యారెట్, బీట్రూటు అండ్ ఆల్ బీన్స్, పీస్ ఇవన్నీ కొంచెం పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో, ఇవన్నీ ప్రతి రోజు ఈ పీచు పదార్థాలు ఉన్న ఫుడ్ తీసుకుంటే మన మోషన్ ఫ్రీగా ఉంటుందండి. పిల్లలు మనకి ఏమంటే డైట్ చేంజ్‌తో మనకు చాలా ఉపయోగపడుతుంది. అండ్ మైల్డ్ అండ్ లాక్సేటివ్స్ ఇవ్వచ్చు. స్ట్రాంగర్ లాక్సేటివ్స్ మనకు పిల్లలు ఇవ్వకూడదు. బికాజ్ వాళ్ళ పేగులన్నీ పల్చగా ఉంటాయి అండ్ ఫుల్లీ డెవలప్ కాదు. సో, సాఫ్ట్ లాక్సేటివ్స్ ఇవ్వాల్సొస్తుంది.